వేరే పార్టీ ఇతర పార్టీలు కానీ అన్ని ఇవన్నీ బూటకాలు సార్. వీళ్ళు చేసేటివన్నీ బూటకాలు. ఏవి సక్రమైన పని చేయరు. కాంగ్రెస్ ఎంఐఎం ఇప్పటి నుంచి కాదు, 40-50 ఏళ్ళ నుంచి వాళ్ళు ఒకటే. అంతేగాని బీజేపీ హైదరాబాద్ అంటే ఓవైసీ అంటే హైదరాబాద్ కదా, వీడు అనవసరంగా వచ్చి మా దగ్గర నిలబడుతున్నారు. అట్లా ఏం లేదు, పని ఎవరు మంచిగా చేస్తారు వాళ్ళు వస్తారు. గదే ఉంది కదా సార్ మన దగ్గర, మా దగ్గర ఉందే గది. వింటున్నావా? హిందూ ఎప్పటికీ ఒక్కటి కాదు. ఒక్కటైతే ఈ ఓవైసీ వాళ్ళు గిట్ట ఎవరు గెలవరు ఇక్కడ. వింటున్నారా? ఎందుకంటే వాళ్ళకన్నా ఎక్కువ ముస్లిమ్స్ కన్నా ఎక్కువ హిందువులే ఉన్నారు. ఇప్పటి వరకు అయితే ఎంత చేయాలనో చేసిర్రు, ఆయన ఒక్కరే చేయలేదు కదా. ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వంతో సపోర్ట్ చేసుకొని అట్లా చేసిర్రు. ఇప్పుడు కాంగ్రెస్ తో సపోర్ట్ చేసుకొని చేస్తారా, బీజేపీతో సపోర్ట్ చేసుకొని చేస్తారా ఇంకా తెలియదు. ముస్లిమ్స్ మాత్రం ఒక ఎంఐఎంకే ఇస్తారు. అంటే మరి అభివృద్ధి ఎలా ఉంది సార్ గతంలో? మన అసదుద్దీన్ గారిది చూస్తున్నారు కదా సార్, మీరు చూస్తున్నారుగా. అభివృద్ధి అనేది ఏముండదు సార్. నమస్కారం సార్. నమస్తే. మీ పేరు? యూసుఫ్ అలీ. యూసుఫ్ అలీ గారు, ఇప్పుడు హైదరాబాద్ లో ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అంటే దేశవ్యాప్తంగా ఎంపీ ఎలక్షన్స్ హడావిడి సాగుతుంది. అందులో భాగంగా హైదరాబాద్ ఎంపీ సీటు బాగా కీలకంగా మారుతుంది అనమాట, ఎవరు గెలుస్తారని. ఈసారి ఓవైసీకి టఫ్ ఫైట్ ఇవ్వబోతుంది బీజేపీ నుంచి మాధవీలత గారు అని ఒక టాక్ నడుస్తుంది. ఎంతవరకు వాస్తవం అది? ఇప్పుడు ఎవరికైనా గెలవాలంటే అంత మనుషుల మీద ఉంటది. మనుషులు ఎట్లా ఆలోచిస్తారో, ఎవరు వస్తారో ఎలక్షన్ వచ్చినప్పుడే చూద్దాం. ఓకే, మీరు ఈ ప్రాంతానికి చెందినవారు కదా, మీ అభిప్రాయం అడుగుతున్నా. ఈసారి ఎవరిది గ్యారంటీ లేదు, ఎవ్వరు కన్ఫామ్ అని చెప్పేది లేదు. అంతా జనాలు మారిపోతురు. అంతా ఇప్పుడు చూసి అంతా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అంటే మతం అనేది ఏం రాకుండా ఎడ్యుకేషన్ అట్లా ఏం లేదు. చైతన్యమైనరు. ఇప్పుడు అన్ఎడ్యుకేటెడ్ మనుషులు ఎవరు లేరు, మంచిగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అంతా ఆలోచించి ఎవరికి ఓటు వేయాలనో ఎవరికి ఓటు వేయద్దో వాళ్ళు ఆలోచించి ఓటు ఇస్తారు. సెంటర్లో ఎవరు వస్తారు, హైదరాబాద్లో ఎవరు వస్తారు, మోస్ట్ ఇంపార్టెంట్లీ హైదరాబాద్ ఎంపీ ఎవరు గెలుస్తారో అది జనాల మీద డిసిషన్ ఉన్నది. ఇప్పుడు ఏం చెప్పలేదు. ఈ ప్రాంతం వాళ్ళే కదా, మీ ఓటు ఎవరికి వేస్తారు? ఇప్పుడు అది మేము ఎందుకు చెప్పాలి, పర్సనల్ మేము ఎవరికి వేయాలంటే అప్పుడు ఓటింగ్ రోజు చూసి వేస్తాం. అయితే మామూలుగా పబ్లిక్ టాక్ ఎట్లుంటుంది అంటే, హైదరాబాద్ అంటే ఓవైసీ అంటే హైదరాబాద్ కదా, వీడు అనవసరంగా వచ్చి మా దగ్గర నిలబడుతున్నారు. అట్లా ఏం లేదు, పని ఎవరు మంచిగా చేస్తారు వాళ్ళు వస్తారు. ఇప్పుడు పబ్లిక్ ఎట్లా ఆలోచిస్తుందో చూద్దాం. గత కాలం నుండి అసదుద్దీన్ గారు ఉన్నారు కదా, ఆయన అభివృద్ధి చేశారా చేయలేదా మీ ఓల్డ్ చెప్పి? ఇప్పటి వరకు అయితే ఎంత చేయాలనో చేసిర్రు, ఆయన ఒక్కరే చేయలేదు కదా. ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వంతో సపోర్ట్ చేసుకొని అట్లా చేసిర్రు. ఇప్పుడు కాంగ్రెస్ తో సపోర్ట్ చేసుకొని చేస్తారా, బీజేపీతో సపోర్ట్ చేసుకొని చేస్తారా ఇంకా తెలియదు. సెంట్రల్ ఏమొచ్చే అవకాశం? నేను చెప్తున్నా కదా, పబ్లిక్ చాయిస్ ఏముంటుందో పబ్లిక్ చాయిస్ పైన ఉంటుంది. అదే సార్, మీ ఒపీనియన్ ఏంటి? సెంట్రల్ నా ఒపీనియన్ ఏమీ లేదు, ఎవరు వచ్చినా మంచి పాలన ఉంటే సార్. మీ ఓటు అంటే పర్సనల్ చెప్పన్నారు, పర్వాలేదు. కానీ సెంట్రల్ లో ఏ పార్టీ సార్? నేను చెప్తున్నా కదా, పబ్లిక్ ఒపీనియన్ ఆ టైంకి ఎవరు మంచిగా పాలన చేస్తారు పబ్లిక్ అంతా ఆలోచిస్తుంది. ఎవరైతే మంచి పాలన చేస్తారో వాళ్ళు వస్తారు. సార్ లాస్ట్ ఒక క్వశ్చన్, మోడీ గారి అభివృద్ధి పనులు ఎట్లా ఉన్నాయి? అభివృద్ధి జరిగిందా భారతదేశంలో? ఏమనుకుంటున్నారు? తెలంగాణ స్టేట్లో అయితే ఏం అభివృద్ధి లేదు ఆయనది. ఆయన ఎవరికి చేస్తాడో ఆయనకే తెలుస్తుంది. అదే ఆయన నుంచి పెద్ద అభివృద్ధి లేదంటారు. ఇక్కడ తెలంగాణలో అయితే ఏం అభివృద్ధి రాలేదు. నమస్తే, మీ పేరు సార్? శ్రీనివాస్. సార్, ఇది ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, హైదరాబాద్ ఎంపీ ఎవరు గెలవబోతున్నారు సార్? అంటే ఇక్కడ ఎంఐఎంకు బీజేపీ మధ్యనే ప్రధానంగా పోటీ ఉంది. అవును, మాధవీలత గారు గెలవాలని కోరుకుంటున్నాము. కానీ ఏమవుతుందో తెలియదు, కానీ మాధవీలత గారు గెలవాలని కోరుకుంటున్నాం. ఇక్కడ కాంగ్రెస్ కూడా అభ్యర్థిని పెట్టకుండా ఎంఐఎం సపోర్ట్ చేయాలని అధిష్టానం చెప్తుందని ఫిరోజ్ ఖాన్ గారు వ్యాఖ్యానించారు. వాళ్ళు కాంగ్రెస్ కానీ ఇంకా వేరే పార్టీ ఇతర పార్టీలు కానీ ఇవన్నీ బూటకాలు సార్. వీళ్ళు చేసేటివన్నీ బూటకాలు. ఏవి సక్రమైన పని చేయరు. కాంగ్రెస్ ఎంఐఎం ఇప్పటి నుంచి కాదు, 40-50 ఏళ్ళ నుంచి వాళ్ళు ఒకటే. అంతేగాని బీజేపీ చాలా మంచి పార్టీ. బీజేపీ ఇక్కడ పోటీ ఇవ్వగలుగుతుంది అంటారా? ఈసారి పోటీ ఇవ్వగలుగుతుంది, ఎందుకంటే ఈసారి ఒక లేడీని నిలబెట్టారు, మంచి క్యాండిడేట్ని నిలబెట్టారు. పోతే పోటీ ఇస్తుంది అని మేము అనుకుంటున్నాము, మేము కోరుకుంటున్నాము కూడా మాధవీలత గారే గెలవాలని. అదే కొంతమంది ముస్లిం సోదరులు కూడా ఇంతకుముందు పబ్లిక్ టాక్ అడిగినప్పుడు, మేము చదువుకున్నాం, మేము ఎడ్యుకేట్ అయినాం, అందరం ఓవైసీకి ఓట్లు వేస్తామని ఎందుకు అనుకుంటున్నారు, ఆయన ఏం చేయలేదు అభివృద్ధి, మేము పక్కా ఈసారి బీజేపీ చేస్తాం అని అంటారు. ఎంతవరకు ట్రస్ట్ చేయొచ్చు? ఎవరు వేయరు సార్.
ఒక్కరు కూడా ఇయ్యరు. అందరు ఎంఐఎంకే చేస్తారు. ముస్లిమ్స్ అందరు ఎంఐఎంకే చేస్తారు. ముస్లిమ్స్ మొత్తం ఎంఐఎం చేసినప్పుడు మరి హిందువులు మొత్తం బీజేపీకి ఎందుకు వేయరంటారు సార్? గదే ఉంది కదా సార్ మన దగ్గర, మా దగ్గర ఉందే గది. వింటున్నావా? హిందూ ఎప్పటికీ ఒక్కటి కాదు. ఒక్కటైతే ఈ ఓవేసీ వాళ్ళు గిట్ట ఎవరు గెలవరు ఇక్కడ. వింటున్నారా? ఎందుకంటే వాళ్ళకన్నా ఎక్కువ ఈ ముస్లిమ్స్ కన్నా ఎక్కువ హిందువులే ఉన్నారు కాబట్టి మనోళ్ళు. హిందువులు ఎక్కువ ఉన్నారా? అవును సార్. మా కాన్సెప్ట్ మన హిందువుల ఓట్లు మాత్రం చీల్ అవుతుంది. ఏంటంటే వాడు ఒకడేమో కాంగ్రెస్ అంటాడు, ఒకడేమో బీఆర్ఎస్ అంటాడు, ఒకడేమో ఏమో అంటాడు, ఒకటి ఇంకోటిది అంటాడు. అంతేగాని యూనిటీ ఉండదు. ముస్లిమ్స్ మాత్రం ఒక ఎంఐఎంకే ఇస్తారు. అంటే మన అభివృద్ధి ఎలా ఉంది సార్ గతంలో మన అసదుద్దీన్ గారిది? చూస్తున్నారు కదా సార్ మీరు, చూస్తున్నారుగా. అభివృద్ధి అనేది ఏముండదు, అభివృద్ధి అనేది ఉండనే ఉండదు, ఏముండదు. వాళ్ళు ఓటు బ్యాంక్ కోసం ఇదంతా చేస్తారు. ముస్లిమ్స్ ని రెచ్చగొట్టి మతం ఓట్లతోటి ఆయన కొనసాగుతున్నాడు అంటారు. బస్ అంతే సార్, మతం పరంపరంగానే కొనసాగుతున్నాడు అంతే. వీళ్ళకు మరి ఎప్పుడు చెక్ పెడుతుండొచ్చు అసలు అసదుద్దీన్ వీళ్ళకు? చెక్ పెడితే ఇప్పుడే పెట్టాలి సార్, మాధవలత గారు పెట్టాలి. అవకాశం అయితే ఉంది. అవకాశం ఇప్పటి నుంచి కాదు, చాలా రోజులు ఉంది. ఇంకా వేరే వాళ్ళు కూడా నిలబడి, వెంకయ్య నాయుడు కూడా నిలబడ్డాడు ఇక్కడ ఎంపీగా, ఆయన్నే గెలవలేదు. ఇప్పుడు కూడా గెలుస్తుందని గ్యారంటీ లేదు. పోతే మతం ఓట్లు, ముస్లిం మతం ఓట్లు ఎక్కువ ప్రభావితం చేస్తాయి అంటారు. అంతే సార్. ముస్లిం చెప్పినా కూడా ఎంత ఎవరైతే చెప్తున్నారో మేము కూడా మాధవీలతకి వేస్తున్నాం, వాళ్ళే ఇయ్యరు. ఇప్పుడు ముస్లింలే చెప్తున్నారు పైన నేను వాళ్ళనే అంటున్నాను, నేను ముస్లిమ్స్ అని అంటున్నాను. వాళ్ళు కూడా వెయ్యరు. ఇంతకుముందు మనం చూసిన పబ్లిక్ టాక్లా అసదుద్దీన్ ఏం చేసిండు, మేము బీజేపీకి ఆర్డర్ వేయరు సార్. అంతేనా? వాళ్ళకి ఒట్టి మాటలు ఇవన్నీ నేను నమ్మం. పోలింగ్ దగ్గరికి వెళ్ళే వరకే పతాంగి వాడికి పోగానే చేంజ్ అయిపోతారు, రాత్రి చేంజ్ అయిపోతారు, ఏమో చేసేస్తారు. అంతేగాని మరి మార్పు వచ్చే అవకాశం లేదు సార్ అసలు ఓల్డ్ సిటీలో మార్పు వచ్చే అవకాశం లేదు. భవిష్యత్తులో కూడా లేదు. ఈ ఓల్డ్ సిటీగానే మిగిలిపోతుంది. అంతేగాని పోతే ఇక మన ముస్లిం సోదరులకు ఎప్పుడైతే చైతన్యం వచ్చి, ఎప్పుడైతే వద్దురా ఇది ఇన్ని రోజులు మనం వేస్తున్నాము, ఏం ప్రయోజనం లేదు అని అనుకున్నప్పుడే మనకేమన్నా అదైతుంది. కానీ అంతకన్నా వాళ్ళు సార్ మీతో ఇక్కడ ముస్లిమ్స్, మీరు హిందూ కదా, ఇక్కడ ముస్లిమ్స్ మీతో ఎట్లుంటారు? అంటే కలివిడిగా ఉంటారా, ఏమైనా డామినేటెడ్గా ఉంటారా? అంత మెజారిటీ వాళ్ళు ఉంటారు కదా. ఒట్టెప్పుడు మాత్రం బాగానే ఉంటారు సార్, మామూలు డేస్లో మాత్రం బాగానే ఉంటారు. అదే మతం పరంగా వచ్చింది దీనికి ఏదైనా కొంచెం ఏమైనా వ్యతిరేకంగా వాళ్ళకు కానీ మనకు కానీ గుడిగాడ కానీ మస్జిద్ కానీ వాళ్ళు బిల్కుల్ షార్ప్ అయిపోతారు సార్. మొత్తం యూనిట్ అయిపోతారు. వారు ఏమంటారంటే వాళ్ళకు మతం పిచ్చి ఎక్కువ, అంతే. అంతకన్నా ఎక్కువ మించి ఏం లేదు. వాడు నీతో ఫ్రెండ్షిప్ చేస్తాడు, అంత చేస్తాడు, నీతో అంత మంచిగానే ఉంటాడు. మతం కాడికి వస్తే మాత్రం వాళ్ళు సార్ మన హిందూ లోపల ఎందుకు అది రావాలి సార్. జర్నలిస్ట్ మాట్లాడదు, అది రావాలి. నాకు కూడా అనిపిస్తుంది రావాలి, అది రావాలి సార్. చూడడం చాలా ఇప్పుడు వచ్చింది అనుకోండి, ఇంకా చాలా రావాలి. వింటున్నారా? వస్తుంది మోడీ గారు వల్ల కొంచెం వస్తుంది. మోడీ గారు ఉన్నంత వరకు దేశానికి ఏం ఇబ్బంది లేదు సార్. మోడీ గారు ఉన్నారు, దేశాన్ని రక్షించుకుంటున్నారు, మంచిగా చేస్తున్నారు. ఆయన ఉన్నంత వరకు మన దేశానికి ఎంపీ ఇక్కడ అసదుద్దీన్ గెలిచినా సరే, కానీ సెంట్రల్లో మాత్రం రాహుల్ గాంధీ కన్నా కూడా మోదీ గారు వస్తేనే బాగుంటుందని కోరుకుంటారు సార్. తప్పకుండా సార్. రాహుల్ గాంధీ రాడు, ఎవరు రాడు, పప్పు అయితే రాడు. వింటున్నారా సార్? మన మోదీ సారే వస్తారు, హ్యాట్రిక్ కొడతాడు. ఈసారి మాత్రం 400 సీట్స్ వస్తాయి.